హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఫిల్టర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 10ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ అర్థమవుతుంది. ఇంకా అలా మన ఫ్యాంగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కార్లో మన హీరో అలా చూస్తూనే ఉంటాడు. మన హీరోయిన్ అయితే అనుకుంటుంది కొంచెం ఉంటే దొరికేది నువ్వు వాడికి అని చెప్పి, ఇంకా అప్పుడే తన ఫిల్టర్ యూజ్ చేసిందనే విషయం మర్చిపోయి ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ అక్క అయితే అడుగుతుంది, మళ్ళీ వాడితో ఏంటే నీకు, అయినా నీకు చెప్పాను కదా ఆడు నీకు మళ్ళీ స్టోరీలోకి తీసుకొచ్చి చెత్త చేయకని అని అంటే, నేను ఎక్కడ చెత్త చేశాను, ఆ గూషంగే వాడిని తీసుకొచ్చారు, యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ని కొనుక్కొనేది ఎవరో కాదు మా కంపెనీయే అని అనగానే హీరోయిన్ వాళ్ళ అక్క అయితే చెప్తుంది, అది తయారు చేసింది ఎవరో కాదు ఫ్యాంగ్జీనే అని అనగానే నాకు ఇప్పుడే తెలిసింది, నాకు చాలా సర్ప్రైజ్గా ఉంది, ఈ ప్రోడక్ట్ని తయారు చేసింది ఫ్యాంగ్జీయే అని తెలిసేసరికి వస్తుంది. అక్క నేను గూషాంగ్ని కొట్టినప్పుడు హీరో అయితే చూశాడు, ఇప్పుడు ఆ గూషాంగ్కి ఐ విట్నెస్ అయితే దొరికేశాడు, అది ఎవరో కాదు హీరోని, ఏం చేయాలో తెలియట్లేదు అని అనగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అక్క అయితే అంటది, ఇప్పుడు తను ఐ విట్నెస్ కింద మారాడు, గూషానికి ఇప్పుడు ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, తను డొమెస్టిక్ వైలెన్స్ చేయలేదు, ఇక్కడ ఫ్యాంగ్జీయే చేసిందని చెప్పి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే హీరోయిన్ అయితే అంటది, సారీ అక్క, నా ఒక ఇంపల్సివ్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి అనగానే ఏం పర్లా, దీనికి సగం నేను కూడా కారణమే కదా, నువ్వేమీ ఆలోచించుకో, నేనైతే చూసుకుంటాను, అండ్ నువ్వు మాత్రం థ్యాంక్స్ మీద ఒక కన్నేసి ఉంచు, ఎలాగైనా సరే ఈ డీల్ని త్వరగా అవ్వకుండా చూడు, తను ఎప్పటి వరకు అయితే లెగుస్తుందో అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయాలి, జాంగ్ టెక్నాలజీస్ అయితే ఫ్యాంగ్జీ లేచాక మాత్రమే సైన్ చేయాలి అనగానే సరే అక్క, నేను థ్యాంక్స్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచుతాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది అనమాట. వాళ్ళ అక్క కూడా సరే అంటది. ఇక్కడ గు అయితే మన యూన్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ గు అయితే మంచిగా డెకరేట్ చేసి మౌనంగా కూర్చుంటుంది. హలో మేడం, వినబడుతుందా, కనబడుతుందా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో మాట్లాడుతున్నా, ఈరోజు మీ బర్త్డేనా ఏంటి ఇదంతా అని అంటే కాదు అని చెప్పి అంటది. సరే ఏమైనా లాటరీ విన్ అయ్యావా, అందుకేనా ఈ పార్టీ చెప్పు అని అంటే కాదు అని అనగానే సరే అంటే ఇది ఒక రెగ్యులర్ మీలేనా, నార్మల్గా తినడమే కదా, ఏం సెలబ్రేషన్స్ లేవు కదా అని అనగానే అయ్యో బాబా ఆగచ్చు కదా, నేను ఇదంతా ప్రిపేర్ చేశాను, ఒక డామినేటింగ్ బాస్ అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడా అని చెప్పి స్టైల్ని ప్రిపేర్ చేశా, ఎలా ఉంది, నా కామిక్ బుక్లో ఈ క్యారెక్టర్నే రాస్తా, నా కామిక్ బుక్లో ఇప్పుడు ఈ సీన్ అయితే ఉంటుంది అని అనగానే బాగుంది, కానీ నేను ఏమైనా రాంగ్గా యాక్ట్ చేశానా అని చెప్పి గు అయితే అంటాడు, లేదు నువ్వు పర్ఫెక్ట్గా యాక్ట్ చేసావు, చాలా మంచిగా యాక్ట్ చేసావు, ఒక బాస్ ఎలా ఉండాలో అలానే యాక్ట్ చేసావు, కానీ నేను ఎలా యాక్ట్ చేశాను అంటే నువ్వు కూడా బాగా యాక్ట్ చేసావు, అయినా నీ స్టోరీ ఏంటో చెప్పొచ్చు కదా, నేను కూడా వింటాను అని చెప్పి అనగానే యూన్ అయితే చెప్తుంది. ఇక్కడున్న హీరోయిన్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలకి డివోర్స్ అనేది అయిపోయి ఎవరి వాళ్ళు పెళ్లి చేసుకొని బతుకుతూ ఉంటారు, కానీ తినొక్కదే ఉండిపోతుంది, తిను వాళ్ళ తాతగారు చనిపోయాక వీళ్ళ నానమ్మ గారి దగ్గరే బ్రతుకుతుంది, కానీ వాళ్ళ నానమ్మ గారు కూడా చనిపోయాక తను చాలా కష్టపడుతుంది అని చెప్పి స్టోరీ చెప్తుంది. ఇక్కడ ముగ్గురు అయితే ఏం చేయాలో ఏమీ అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్యాంగ్జీ చెప్పింది కదా ఆ గూషన్ని నమ్మద్దని, ఏం చేయాలో అర్థం అవ్వకపోతే సరేలే సెకండ్ బెస్ట్ చాయిస్ ఏముందో దానికే వెళ్ళిపోదాం, ఫ్యాంగ్జీ అయితే ఎలాగో అమ్మడానికి ఇష్టపడట్లేదు, సో మనం ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకొని ఎనదర్ ప్లాన్కి షిఫ్ట్ అయిపోవడమే మంచిది, ఎందుకైనా మన కంపెనీ గ్రోత్ ఉండదు, సో ఎలాస్టిక్ మిషన్ కాకపోతే మనకి 5 అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ 5కి షిఫ్ట్ అయిపోదామా అని హీరోని అడగగానే అసలు నో సెకండ్ చాయిస్, ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్, కస్టమర్స్కి ఎవరికి సెకండ్ హ్యాండ్ అండ్ సెకండ్ చాయిస్ ఉండదు, ఓన్లీ బెస్ట్ చాయిస్ మాత్రమే ఉంటుంది, సో మనం అదే పాటిస్తాం అని అనగానే ఇక్కడ గు అయితే చెప్తాడు, యాక్చువల్గా గూషాన్కి ఫ్యాంగ్జీకి డివోర్స్ అనేది అయిపోయినప్పుడు మనం ఫ్యాంగ్జీని అప్రోచ్ అయితే సరిపోతుంది కదా, మనకి గూషన్తో పని లేదు అనగానే సరే అయితే మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ డీల్ని పూర్తి చేయాలి, సో మనం త్వరగా ఫ్యాంగ్జీని అయితే కలిస్తే బెటర్, అండ్ ఫ్యాంగ్జీకి అయితే ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి తనే కదా ఈ ప్రోడక్ట్ని రెడీ చేసింది, మనం అప్రోచ్ అవ్వకపోతే మన ఎనిమిస్ అప్రోచ్ అవి కొనేస్తారు, సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే ఇంకా అప్పుడే అక్కడ అసిస్టెంట్ వచ్చి మిమ్మల్ని కలవడానికి గూషన్ వచ్చాడు, అది కూడా జైన్ టెక్నాలజీ నుంచి, తన మీటింగ్ రూమ్లో ఉన్నాడు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు అని చెప్పి హీరోకి అయితే చెప్తాడు. ఇంకా హీరో కూడా వెళ్ళి అడగగానే ఇక్కడైతే గూషన్ చెప్తాడు, మీకు తెలిసిందే కదా మా ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి, మీరు మీ కళ్ళారా మీరే చూశారు, నాకు ఫ్యాంగ్జన్కి ఇద్దరికి కలిసి బ్రతకాలని లేదు, ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు కూడా, ఇంకా అందుకోసమే మేము డివోర్స్ కూడా అప్లై చేశాము, యాక్చువల్గా ఫ్యాంగ్జీ గురించి చెప్పాలంటే తను చాలా షెల్ఫిష్, తను చేసింది ఏదైంది, సో మీరు నిజం అనేదే చెప్పండి, ఫ్యాంగ్జీ ఏం చేసిందో అనగానే ఇంకా ఫ్యాంగ్జీ చేసిన దాని తర్వాత ఈ డీల్ అనేది మనం సైన్ చేయొచ్చు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను డీల్ అనేది సైన్ చేసేస్తాను మీతో అని చెప్పి అంటాడు. ఇదంతా బయట నుంచి మన హీరోయిన్ వింటూ ఉండడం అనేది హీరో గమనిస్తాడనమాట. ఒక నిమిషం ఆగండి అని చెప్పి హీరో అయితే బయటకు అనేది వెళ్తాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే గుడ్ మార్నింగ్ మిస్టర్ ట్యాంగ్, మామూలుగా అటుగా వెళ్తున్నప్పుడు ఏదో వినబడుతున్నాయి కదా అని వింటున్నా అంటే
ఏమైనా ప్రాబ్లమా ఇక్కడ నీకు అంటే ఏమీ లేదు అటుగా వెళ్తున్నా అంతే అని చెప్పి అంటది. సరే అయితే వెళ్ళి వర్క్ చూసుకో అని హీరో అనేసరికి సరే వెళ్తున్నా అని చెప్పి బాయ్ అని చెప్పి హీరోయిన్ సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే తన అయితే సెకండ్ సిమ్ అనేది తీసి ఇంకా ఫోన్లో అయితే వేసుకుంటుంది. ఇంకా ఎలాగైనా హీరోతో మాట్లాడి ఈ డీల్ అనేది క్యాన్సిల్ చేయాలని చెప్పి హీరోకి కాల్ చేస్తుంది. నేను మీతో కొంచెం మాట్లాడాలి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తారా, అప్పుడు నేను మిమ్మల్ని మీట్ అవుతా అని చెప్పి హీరోయిన్ కాల్ చేసేసరికి హీరో కూడా సరే అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఒక కేఫ్లో ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. అది కూడా ఫ్యాంగ్జిన్ లాగా మారి ఇంకప్పుడే ఒక వెయిట్రెస్ అయితే కాఫీ తీసుకొని వస్తుందన్నమాట. పొరపాటున కాఫీ అనేది ఫ్యాంగ్జీ మీద ఒలిగిపోతుంది. ఆ వెయిట్రెస్ అయితే చాలా భయపడిపోయి సారీ మేడం సారీ అని చెప్పి అంటూ ఉంటుంది అన్నమాట. ఇదంతా ఉన్న హీరోయిన్ అయితే అయ్యో ఏం పర్లేదు ఇది జస్ట్ కాఫీయే కదా, ఇదేమంత ఎక్స్పెన్సివ్ కూడా కాదులే అని చెప్పి అంటుంది అన్నమాట. అది కాదు కావాలంటే మీకు నేను డబ్బులు పే చేస్తాను అని చెప్పి ఆ వెయిట్రెస్ అయితే అనేసరికి ఏంటి డబ్బులు పే చేస్తావా, ఇదేమీ అంత కాస్ట్ కాదు, ఇది చాలా చీప్ తెలుసా, దీనికి నువ్వు డబ్బులు పే చేయాల్సిన అవసరం అస్సలా లేదు అని చెప్పి అంటది. ఇదంతా దూరం నుంచి మన హీరో అయితే చూస్తూ వింటూ కూడా వింటాడనమాట ఫ్యాంగ్జీ అన్న మాటలు. చూసావా ఏం లేదు చిన్నది మాత్రమే చిరిగింది, ఆ చూడు ఈ ట్రెడ్ అని చెప్పి ఆ ట్రెడ్ని అయితే లాగేసరికి ఆ ట్రెడ్ అయితే వచ్చేస్తుంది అనమాట తడిచిపోవడం వల్ల. ఏం కాదులే ఇది అలానే వస్తుంది అని చెప్తే అలా వస్తూనే ఉంటుంది. సరే మీకోసం నేను సిజర్ తీసుకురానా అని చెప్పి ఆ వెయిట్రెస్ అయితే అంటది. అలానే సరికి మన హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా అంతలోకి మన హీరో అయితే వస్తాడనమాట. ఇంకా హీరో వచ్చేసరికి మన హీరోని అయితే లేచి హలో డాక్టర్ ట్యాంగ్ అని చెప్పి హీరోకి అయితే షేక్ హ్యాండ్ అనేది ఇచ్చి హీరో చేతినైతే తెగ ఊపేస్తూ ఉంటుంది అన్నమాట. అలా హీరో మటన్కి తన ట్రెడ్ అనేది ఉండడం వల్ల హీరో అలా సాగిపోతూ ఉంటుంది అన్నమాట ట్రెడ్. ఇంకా హీరో అయితే ట్రెడ్ తీసుకునే ప్రాసెస్లో కదలడం వల్ల ఆ ట్రెడ్ హీరోకి అయితే అలా చుట్టుకుపోతూ ఉంటుంది అనమాట. మీరు కదలకండి నేనే తీసేస్తా అని చెప్పి ఇక్కడ మన ఫ్యాంగ్జీ అంటదనమాట. అలా తీస్తున్నప్పుడే వెయిటర్స్ వచ్చి సిజర్ అయితే ఇస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చావు అని చెప్పి ఆ సిజర్స్తో కట్ చేస్తూ ఉంటుంది. అలా హీరోకి బాగా దగ్గరగా వెళ్తూ ఉండేసరికి మన హీరోకి హార్ట్ బీట్ అయితే చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఏం మాట్లాడాలో ఏమో కూడా అర్థమవుతుందన్నమాట. అలా ఫుల్ షాక్లో అయితే ఉండిపోతాడు. అలా అయితే ఫ్యాంగ్జీ ట్రెడ్స్ అయితే తీస్తూ ఉంటుందన్నమాట. అలా తీసేశాక ఇక్కడైతే ఫ్యాంగ్జీ చెప్తుంది నేను మీకుతో మాట్లాడాలనుకుంటుంది ఎలాస్టిక్ మెస్ గురించి, ఆగండి ఇదిగోండి రిపోర్ట్స్ అని చెప్పి ఆ రిపోర్ట్స్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా రిపోర్ట్స్ అయితే చదవండి మీరే అని చెప్పి అనడంతో హీరో కూడా చూస్తాడు. మీకు తెలుసా లేదో నేను వాడిని చాలా నమ్మాను, అందుకే తన్ని పెళ్లి చేసుకొని మా కంపెనీ బాధ్యతలన్నీ ఇచ్చాను. కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం దీంట్లో చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. వాడు ఇవేమీ తెలియకుండా మీకు అమ్మేయాలని చెప్పి అనుకుంటున్నాడు. అండ్ దానికి తోడు మీరే చూడండి వాడు ఎంతలా నన్ను టార్చర్ చేశాడు అని చెప్పి ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా చూసిన హీరో అయితే అడుగుతాడు ఏంటి నిజంగా వాడు మిమ్మల్ని ఇంతలా కొట్టాడా ఏంటి అంటే అవును చాలా అంటే చాలా దారుణంగా కొట్టాడు, అందుకే నేను డివోర్స్ అనేవి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. దానికి తోడు మీరైతే ఇప్పుడు ఐ విట్నెస్, నేను ఏదో కోపంలో కొట్టేశాను, యాక్చువల్గా అలా కొట్టింది కూడా నేను కాదు అనేసరికి అప్పుడే అక్కడ వెయిట్రెస్ వచ్చి ఇది మా ఇంటి నుంచి తీసుకొచ్చిన యాపిల్ మీకోసం అయితే ఫ్యాంగ్జీ చెప్తుంది. నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం, ఫ్రూట్స్ అన్నిటిలో నా ఫేవరెట్ ఫ్రూట్ యాపిల్లే, థ్యాంక్స్ అని చెప్పి తింటూ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఫ్యాంగ్జీ తింటున్నప్పుడు మన హీరో అయితే చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తను అలా చూస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడైతే ఫ్యాంగ్జీ చెప్తుంది నేను అసలు నిర్ణయించుకోలేకపోతున్నాను అని చెప్పి అనేసరికి ఏంటి నిర్ణయించుకోలేకపోతున్నారు, నేను మిమ్మల్ని ఒక విషయం అయితే అడగాలనుకుంటున్నా, మీరు నాకు నేను అలా ప్రవర్తించాను, నిజానికి నేను చాలా మంచిదాన్నండి, ఒక చీమకు కూడా హాని చేయలేను అని అనగానే హీరో అయితే అంటాడు సారీ అండి నేను మీకు ఇలాంటి విషయంలో హెల్ప్ అయితే చేయలేను అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మనకి గూన్ అయితే చూపిస్తాడు. గూ అయితే క్లయింట్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా క్లయింట్ అయితే చెప్తాడు నా కూతురు అయితే చాలా పెద్ద ఫ్యాన్ మిస్టర్ యూన్కి, ఆమె ఆటోగ్రాఫ్స్ అనేవి కావాలి, ఆమె ప్రతి కామిక్ మా అమ్మాయి అయితే కొంది, ప్లీజ్ కొంచెం మా అమ్మాయి కామిక్స్ అనేవి సిగ్నేచర్ చేసి ఇప్పిస్తారా అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా వెంటనే గూ అయితే ప్రతి కామిక్ని తీసుకువెళ్ళి నీ ఫ్యాన్ అయితే అక్కడ ఉంది అంట, నా క్లయింట్ కూతురు నీ ఫ్యాన్ అంట, ఆమె కోసం నువ్వు డ్రాయింగ్ అనేది వేసి ఆటోగ్రాఫ్ అనేది చేస్తావా అని అనగానే ఏంటి ఇన్ని బుక్స్ మీద నేను ఆటోగ్రాఫ్ అనేది చేయాలా అంటే ఏం కాదు జస్ట్ తన పేరు అనేది రాసి అక్కడ ఒక చిన్న బొమ్మే, అంతకు మించి ఏమీ లేదని చెప్పి ఇక్కడ యూన్ అయితే అడుగుతాడనమాట. సరే వాళ్ళ నాన్నగారు ఎంత మంచోళ్ళైతే తన కోసం ఇంత చేస్తారు అంటే నేను కేవలం నీ పేరు వల్లే అతను నాతో కనెక్షన్స్ అనేవి పెంచుకున్నాడు, సారీ నీ పేరు అలా వాడినందుకు అని అనగానే ఏం పర్లేదులే, కానీ తన నాన్న ఎంతలా తన్ని ప్రేమించుంటే తన కోసం ఇంత డీల్ నొప్పించి మరీ నా దగ్గరికి వస్తారు చెప్పు. సరే నేను ఇదే ఫస్ట్ పబ్లిష్ చేసిన బుక్ తెలుసా, నాకు నిజమైన ఫ్యాన్
చెప్పాను కదా, తన పేరైతే నేను రాస్తాను. తనకి నిజంగా ఇవి నచ్చినాయి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తన నాన్న తను ఎంత ఇష్టపడుతున్నాడో నేను ఇచ్చే నేమ్స్లో అయితే ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా ఇక్కడ గు కూడా సరే అయితే చెప్పి అంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్కి అయితే వాళ్ళ అక్క మెసేజ్ చేస్తుంది అన్నమాట. హీరో గనుక సాక్ష్యం గనుక చెప్పాడంటే మనకి వ్యతిరేకంగా అది అసలు మనకి మంచిదే కాదు, ఒకసారి అసలు ఏమనుకుంటున్నాడో కనుక్కో అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు నెంబర్ 3 ప్రోడక్ట్ని కొనాలని చెప్పి అనుకుంటున్నారు కదా గూషన్ దగ్గర అనగానే హీరో అయితే అడుగుతాడు, ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. మీరు డీల్ అనేది ఎప్పుడు చేయబోతున్నారు అని చెప్పి అడుగుతుంది అన్నమాట. అలా అడగగానే హీరోకి అర్థమైపోతుంది, ఏంటి ఫ్యాంగ్జీ ఒక లాయర్ మీ అక్కనా ఏంటి అని చెప్పి అడుగుతాడు. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, అవును తను లాయర్ మా అక్కనే అని చెప్పి. ఇంకా అలా అడిగేసరికి ఇలా కూడా చెప్తుంది, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట, అందుకే మా అక్క తనకి ఫుల్ సపోర్ట్ అయితే చేస్తుంది అని చెప్పి. సరే అయితే నీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి మీ అక్కనే అడుగు, మీ అక్కకి నాకన్నా బాగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవదు. రోజు హీరో పోలీస్ స్టేషన్లో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో నువ్వే చదువు అని చెప్పి హీరోయిన్కి ఇచ్చేసరికి హీరోయిన్ అయితే చదువుతుంది. అది చదివి హీరోయిన్ షాక్ అవుతుంది, ఏంటి ఫస్ట్ ఫ్యాంగ్జీనే కొట్టిందని చెప్పాడా అంటే అవును, ఇప్పుడు ఏం చేయాలక్క అంటే ఫుల్గా చదవే అని అనగానే అప్పుడే మనకి చూపిస్తారు. ఇంకా ఇక్కడైతే గూషన్ హీరోని తీసుకువెళ్ళి సాక్ష్యానికి అయితే చెప్తాడనమాట. ఇంకా హీరో కూడా చెప్తాడు ఫస్ట్ ఫ్యాంగ్జీనే ఇక్కడ గూషన్ని కొట్టింది అని చెప్పి. అలా చెప్పినప్పుడు ఇలా కూడా చెప్తాడనమాట. కానీ దానికి ముందు ఇక్కడ గూషన్ అయితే చెప్పాడు, నువ్వు నాకు బోరు కొట్టేసావు, నాకు వేరే అమ్మాయి నచ్చింది, నీ ఆస్తి అంతా నాకే కావాలి అని చెప్పి తన్ని కొట్టబోయాడు అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పేస్తుంటే గూషన్ అయితే ఇంకొద్దు కొంచెమే చెప్పు ఆపే చెత్త ఎదవా కొంచెమే చెప్పరా అని చెప్పి ఇక్కడ మన హీరో మీద అరవబోతూ ఉంటాడు. ఇంకా పోలీసులు అయితే అంటారు, నోరు మూసుకొని ఉండు చెప్తున్నాడు కదా అని చెప్పి గట్టిగా అరిచి గూషన్ అయితే కూర్చోబెట్టేస్తాడనమాట. ఇంకా హీరో ఏమైతే జరిగిందో ప్రతి ఒక్కటి చెప్పేస్తాడనమాట. ఇంకా హీరో ఇలా అంటాడు, నేను మీకు ప్రామిస్ చేశా నిజమే చెప్తానని, సో నేను నిజమే చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏంటి ఇప్పుడు ఏం చేసేది లేక గూషన్ నిజం ఒప్పేసుకున్నాడా, నాకు తెలుసు తను చాలా మంచోడని, కానీ మరి ఇంత మంచోడని తెలీదు అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట హీరోయిన్. ఇంకా హీరోయిన్ వాళ్ళ అక్క అయితే అంటదన్నమాట, థ్యాంక్స్ చెప్పాలంటే నిజానికి చాలా మంచి వ్యక్తి అండ్ తను స్మార్ట్ క్యాపబుల్ అండ్ మంచివాడు విలువలు తెలిసినవాడు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. వసే నీకు ఇంకా థ్యాంక్స్ మీద ఇంకా క్రష్ అనేది ఉందా ఏంటి, అలాంటి క్రష్లు ఏమీ లేవు కదా అని చెప్పి డౌట్గా అడిగేసరికి మన హీరోయిన్ అయితే అంటుంది, అక్క ఏం మాట్లాడుతున్నావు, అలా కుదురుతుంది అక్క, అసలు ఇంపాసిబుల్, నాకు అస్సలు వాడి మీద ఏ ఫీలింగ్స్ లేవు అని చెప్పి అనేసరికి హీరోయిన్ వాళ్ళ అక్క అంటది, ఇప్పుడు ఎలాగో గూషన్ అయితే హీరో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అమ్మాలని అస్సలు అనుకోడు, సరేలే మీ కంపెనీ ఒక ప్రోడక్ట్ని లాస్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ ఆ ప్రోడక్ట్ గురించి వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటే గు అయితే ఒక ఐడియా ఇస్తాడు, ఇప్పుడు మనకి గూషన్ అమ్మకపోతేనే ఫ్యాంగ్జీ ఉంది కదా, మనం ఇప్పుడు ఫ్యాంగ్జీ ద్వారా ఈ ప్రోడక్ట్ని ఎలా కొనాలో అనేది ఆలోచిందామని చెప్పి మీటింగ్ అయితే పెడతాడు. ఇప్పుడు మీకు నేను 2 ప్రోడక్ట్స్ అనేది ఇస్తున్నా, ప్రోడక్ట్ నెంబర్ 5 అండ్ ప్రోడక్ట్ నెంబర్ 3, మీరు ఈ 2 వీటి మీద ఒక రిపోర్ట్ అనేది రెడీ చేసి ఒక ప్రాజెక్ట్ లాగా సబ్మిట్ చేయాలి. అండ్ ఈ ఒక ప్రోడక్ట్ 5ని ఎవరు ఇన్ఛార్జ్ కింద తీసుకుంటారు అని చెప్పి అనగానే వ్యాంగి అయితే తీసుకుంటానని చెప్పి అంటది. సరే జూయి నువ్వు ప్రోడక్ట్ నెంబర్ 3 అయితే తీసుకొని దాని ప్లాన్ అంతా ప్రిపేర్ చేయి అని చెప్పి అంటాడనమాట. ఇంకా వ్యాంగి అయితే నేనైతే బెస్ట్ టెక్స్చువల్ గురించి చెప్తాను అని చెప్పి అంటది. మన హీరోయిన్ తప్ప ప్రతి ఒక్కరు వ్యాంగి టీంలోకి వెళ్ళిపోతారనమాట. నేను మీతో టీమప్ అవుతానని చెప్పి ఇక్కడ జూయి టీంలోకి ఒక మన హీరోయిన్ ఉంటుంది. సిస్టర్ నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా అని చెప్పి అడగగానే జూయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. రావచ్చు అని చెప్పి అంటది. సరే మన ఫుల్ ఎఫర్ట్ అనేది ఇచ్చి ఈ ప్లాన్ అనేది ప్రిపేర్ చేద్దామని జూయి అంటది. ఇక్కడ హీరోయిన్కి వాళ్ళ అక్క అయితే ఫోన్ చేస్తుంది అనమాట. వాళ్ళ అక్క ఫోన్ చేసి చెప్తుంది, ఈ రోజు నైట్ నువ్వు మళ్ళీ ఫ్యాంగ్జీ లాగా హీరోని మీట్ అవ్వాలని చెప్పి. ఎందుకక్క అని అనగానే ఏమి బయట ఏమి కలవమంట్ల, తన్నే ల్యాబ్కి అయితే రమ్మన్నాను, సో తనైతే ల్యాబ్కి అనేది వస్తాడు, ఎందుకంటే తను మనకి చాలా సహాయం చేశాడు కదా, అందుకోసమే నేను తను ఏం అడగలేక ఇలా అయితే అడిగాడు, అందుకే ఓకే చెప్పాను, ఈ ఒక్క పని చేసి పెట్టు అనగానే అక్క నువ్వే కదా వాడికి దూరంగా ఉండు అని చెప్తున్నావు, మళ్ళీ నువ్వే వాడికి దగ్గరలా ఉండమంటున్నావు, అసలు ఇదేమైనా బాగుందా అని చెప్పి అనేసరికి ఇక్కడ వాళ్ళ అక్క అయితే అంటది, నిన్ను సూచాంగ్లా దూరంగా ఉండమన్నా, కానీ ఫ్యాంగీ లాగా కాదు, ఫ్యాంగీ లాగా నువ్వు దగ్గర ఉంటేనే బెటర్ అని చెప్పి ఫ్యాంగ్జీ లాగా దగ్గర ఉండమంటుంది అన్నమాట. ఇంకా సరే వాడికి ఏమైనా కాల్ చేసి చెప్పు ఏ టైమో అని చెప్పి అనేసరికి సరేలే ఇప్పుడు డాక్టర్ ఫ్యాంగ్ లాగా మారాలా అని చెప్పి డాక్టర్ ఫ్యాంగ్ లాగా కాల్ చేసేసరికి హీరో కూడా సేమ్ బాల్కనీలో ఉంటాడనమాట. ఇంకా భయం వేసి ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది. నేనైతే ఇప్పుడు మీతో మాట్లాడలేను, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, మీకేమైనా కావాలంటే రేపొద్దుట నా ల్యాబ్లో చెప్తాను అని చెప్పి అంటదన్నమాట. రేపొద్దుట 7ంటికి నా ల్యాబ్లో కలుద్దామని చెప్పి హీరోకి అయితే మెసేజ్ చేస్తుంది. హీరో కూడా సరే అని చెప్పి రిప్లై ఇస్తాడు. ఇంకా వెంటనే హీరోయిన్ వల్ల అక్క జాన్సీ
టెక్నాలజీకి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి అయితే పెడతాదన్నమాట. ఇంక ఇదంతా ప్రిపేర్ అవ్వమని అంటది. హీరోయిన్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంతలా నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పి నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా హీరోయిన్కి ఇచ్చిన ప్రోడక్ట్ కూడా అదే కదా, ప్లాన్ గురించి. ఇంక ఇదంతా హీరో అయితే చూస్తాడు. తనైతే ఫైబర్స్ గురించి ఏవేవో రాస్తూ ఉంటుందన్నమాట, ఫార్ములాస్. ఇవన్నీ చూసి హీరో కొంచెం ఇంప్రెస్ అవుతాడు. హీరో అయితే ఇలా అడుగుతాడు, నువ్వు వేయి టీంలో ఉన్నావా ఏంటి, ఇంతలా ప్రిపేర్ అయిపోతున్నావు అని అనగానే, లేదు నేను జోయి టీంలో ఉన్నాను, మేమిద్దరం ఒక ప్రపోజల్ని రెడీ చేయాలి, అది కూడా నెంబర్ 3 ప్రోడక్ట్ మీద అని చెప్పి అంటదన్నమాట. హీరో కూడా అంటాడు, నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు, కీప్ ఇట్ అప్ అని. హీరో అలా పొగిడేసరికి అదేమీ లేదు, జస్ట్ నేను నా జాబ్ మాత్రమే చేస్తున్నా అని అనగానే జోయి అయితే అంటది, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మనం బెస్ట్ ఇద్దాం అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ ఏమీ అనలేక సరే సరే అని అంటది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళ అక్క తన ఫ్రెండ్ అయిన యూన్ అయితే హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటక్క నాకు కష్టం అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, అక్క నాకన్నా హీరో చాలా తెలివైనవాడు, ఒకవేళ నేను కాదని చెప్పి కనిపెట్టేస్తే ఎలాగా, వాడిని ఫూల్ చేయగలమంటావా చెప్పు, అది కూడా నా పీత బుర్రతో అని అనగానే ఇంక అప్పుడే హీరో అయితే కాల్ చేస్తాడనమాట హీరోయిన్కి. డాక్టర్ ఫ్యాంగ్, నేనైతే ఇక్కడ మీ ల్యాబ్ దగ్గరే ఉన్నాను అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే మళ్ళీ ఇక్కడ ఫ్యాంగ్జిన్ లాగా మారమంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా ఏమి చేసేది లేక సరే అని చెప్పి ఫ్యాంగ్జిన్ లాగా చేంజ్ అయ్యి ఉంటుంది. ఇంకా హీరో అయితే వస్తాడు. హీరో రాగానే హలో మిస్టర్ ట్యాంగ్ అని చెప్పి అంటారన్నమాట హీరోయిన్. ఇక్కడ హీరో మాత్రం వాళ్ళ అక్కని పలకరిస్తాడు, చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి, అయినా మీ చెల్లె ఎక్కడ చాంగ్ చాంగ్ అని చెప్పి అడుగుతాడనమాట హీరోయిన్ గురించి. మన హీరోయిన్ పేరు ఎత్తగానే ఇక్కడ ఉన్న మన ఫ్యాంగ్జీ లాగా ఉన్న మన హీరోయిన్ తను వాష్రూమ్కి వెళ్ళింది, అయినా తను చాలా మంచి ఎంప్లాయీ, నాకు తెలిసినంత వరకు మీ ఆఫీస్లో తను పని చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, అలాంటి ఎంప్లాయీని నేను ఎప్పుడూ చూడలేదు, ఎంత డెడికేషన్ అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుంటుంటే ఇక్కడ వాళ్ళ అక్క అయితే అంటది, మనం మాట్లాడుకునేది మా చెల్లి గురించి కాదు, ఇక్కడ పాయింట్కి రా అని చెప్పి నొక్కి పెట్టి పలుకుతుంది అన్నమాట. ఇంకా మన హీరోయిన్ కూడా మళ్ళీ ఫ్యాన్సీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి, మీరు ఈ ప్రోడక్ట్ని కొనద్దు, ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, సో నేను ఆ ఫ్లాస్ ఏంటో మీకు చెప్తాను అనగానే హీరో అయితే అంటాడు, ఏంటి ఫ్లాసా, అవేంటి అని అనగానే, ఒకసారి మీరు ఇది 3 మంత్స్ నుంచి ఉంది, ఇది 6 మంత్స్ నుంచి ఉంది, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి సేమ్ కానీ డిఫరెంట్ స్టోరేజ్ లిమిట్ అనేది ఉంది, ఇక్కడ 3 మంత్స్ నుంచి ఉన్న కాంపౌండ్ పౌడర్ అనేది 6 మంత్స్కి లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది, ఎవరు ఇలాంటి కాంపౌండ్ పౌడర్ని కొనాలనుకోరు, వాళ్ళకి ఎప్పుడైనా స్ట్రాంగ్ అనేగా ఉండాలని చెప్పి అనుకుంటారు, సో ఇది ఇన్పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మనం ఎప్పుడైనా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి, ఇప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనుకున్నప్పుడు మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఎందుకు, అసలు సెకండ్ ఆప్షనే లేకపోతే బెటర్ కదా అని చెప్పి అంటదన్నమాట. ఇలా అనగానే మన హీరోకి తన మాటలు తనకే గుర్తొస్తూ ఉంటాయి, సేమ్ ఇవే మాటలు జూకి గూకి చెప్పి ఉంటాడనమాట హీరో. ఇంకా అలా ఫుల్ షాక్లో అయిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే మంచిగా చెప్పాను కదా నేను, మీరు కూడా ఇది ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి హీరో హ్యాండ్ని అయితే తెగ షేక్ చేసేస్తుంది అనమాట. హీరో అయితే నవ్వుకుంటూ ఉంటాడు తన మాటలకి. ఇంకా సరే అని చెప్పి అంటాడనమాట, సరే కానీ షూషాంగ్ చాంగ్ ఎక్కడ, ఇంకా ఇక్కడ వరకు రాలేదు, ఇప్పటికి చాలా టైం అయింది కదా అని అనగానే, ఒక్క నిమిషం నేను మీకోసం ఒక గిఫ్ట్ అనేది తీసుకువస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఫ్యాంగ్ లాగా ఉన్న మన హీరోయిన్ అయితే వెళ్తుంది అనమాట. అలా ఫ్యాంగ్ లాగా ఉన్న మన హీరోయిన్ వెళ్ళి అక్కడున్న ఒక రిఫ్లెక్టర్తో మాట్లాడుతుంది. అక్కడుంది ఎవరో కాదు యూ అనమాట. అక్కడ యూన్ అయితే మన హీరోయిన్ లాగా సమాధానం అనేది చెప్తుంది. ఇంకా నీడలను చూసి హీరోకి అయితే డౌట్ రాదు. ఇంకా హీరోయిన్ లాగా వచ్చిన మన సూచాంగ్ చాంగ్ అయితే, డాక్టర్ ట్యాంగ్ మీరు ఇక్కడే ఉన్నారా, సరే మీకోసం కొన్ని వాటర్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి మళ్ళీ వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోగానే ఇక్కడ మన హీరోయిన్ లాగా వస్తుంది అనమాట. ఈ గిఫ్ట్ మీకోసమే, థ్యాంక్స్, మీరు నాకు గూషాంగ్ చాంగ్ విషయంలో హెల్ప్ చేసినందుకు అని చెప్పి అక్కడ గిఫ్ట్ అయితే ఇస్తుంది. సరే అని చెప్పి అనగానే ఇప్పుడు తనకి కడుపు నొప్పి వస్తున్నట్టే యాక్ట్ చేస్తుంది అనమాట. నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది, నేనైతే వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే షూషాంగ్ చాంగ్ లాగా వచ్చి ఇదిగోండి వాటర్ అని చెప్పి హీరోకి అయితే వాటర్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, ఇక్కడ డిస్కషన్ అనేది అయిపోయింది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బెటర్ పద అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.